నీ కొనగోరు చాలు జననీ. తల్లి చిన్నప్పుడు మనకి ముద్దలని గోటి మీదకి తీసుకుని తినిపిస్తుంది. గోటి ముద్ద, గోటి ముద్ద, గోరుముద్ద, గోరుముద్ద అంటారు. గోరుముద్దలోని వెనక కవితా సంపుటి ఉంది. అంటే అంత అన్నం ఎదురుగా ఉన్నా మనకు అవసరమైనదేదో అది మాత్రమే తీసుకుని తినిపిస్తుంది ఆవిడ, లేకపోతే పిల్లాడికి అరగదని. సమాజంలో సంపదల విషయంలో మనం ఇలాగే ఆలోచించాలి. అనేకం ఉంటాయి, మనకు అవసరమైనవి అంత మాత్రమే తీసుకోవాలి, అదే అరుగుతుంది. ఎక్కువ తింటే అరగనట్టే ఎక్కువ సంపాదించినా కూడా అరగదు. దానికి మనమే పన్ను వేసుకుంటూ ఉండాలి. దాన్నే నోములు, వ్రతాలు, దానాలు, ధర్మాల రూపంలో పెట్టారు మనవాళ్ళు. అందుకే మృదుభావమరంద మాధురీ శ్రీకమనీయ వాక్యములు. రకరకాల కవులు తమ మనస్సులో కలిగినటువంటి మృదు మనోహరమైనటువంటి భావాలు శ్రీ మహావిష్ణువుకి సమర్పించారు. ఎలాగా? వాక్య తులసీదళ సేవిత, వాటిని తులసీదళాలుగా మార్చి సమర్పించారు. స్వామివారికి తులసీ దళాలు ఇష్టం కాబట్టి. ఎందుకు ఇష్టం? ఇంకో దళం ఎందుకు ఇష్టం కాదు? విష్ణువుకి ఎప్పుడూ అలంకార ప్రియత్వం, అందుకని అలంకారం చేస్తారు. ఆభరణాలు అందరూ పెట్టలేరు కదా, రకరకాల పూలదండలు వేస్తారు. ఈ పువ్వుల్లో రకరకాల క్రిమికీటకాలు ఉంటాయి. చివరిలో ఒక తులసిమాల వేస్తే తులసి క్రిమి సంహారిణి. మన ఇంటి ముందు తులసి మొక్క పెట్టమండంలో కూడా ఉద్దేశం అదే. ఏ రకమైన క్రిములు, రకరకాల వ్యాధులు లోపలికి రాకుండా, పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా తులసి కాపాడుతుంది. అంచేది విష్ణుమూర్తి కూడా ఎంతైనా గుళ్ళో ఉన్నది విగ్రహమే కాబట్టి విగ్రహానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ ఉపాధి భేదం వల్ల రకరకాల పువ్వులు, ఆకులు, అలంకారాలు చేయడం వల్ల కలిగినటువంటి ఇబ్బందులని ఈ తులసి తొలగిస్తుంది. అందుకని తులసి అంటే విష్ణుమూర్తికి ఇష్టం. అంచేతను కవులు కూడా ఆ భావాలని తులసి దళాలుగా మార్చి అర్చిస్తున్నారు. ఎవరిని? పద్మనాభశయ్యాకర, క్షీరసాగరంలో శయనించినటువంటి పద్మనాభుణ్ణి. దుగ్ధసాగర మహానస శాసక పద్మజ, ఆ క్షీరసాగరంలో మహానసం అంటే వంట ఇల్లు, మాడ్యులార్ కిచెన్, అదే మహానసం. ఆ క్షీరసాగరంలో ఉండేటువంటి వంట ఇంటికి మహారాణి ఎవరండి? మన ఇంట్లో మన ఇల్లాలులాగే వారింట్లో వారి ఇల్లాలు లక్ష్మీదేవి. పద్మజ పురాణి నవనీత నవ్యనవనీతం, కరణీత నవ్యనవనీతం. ఆవిడ ఆ పాలని కాచి తోడుపెట్టి చిలికి తీసినటువంటి నవనీతమే కవుల కావ్యాల్లో కనిపించేటువంటి వాగమృతం. అటువంటి వాగమృతాన్ని మనం సేవించాలన్నా తల్లి కొనగోటి ముద్ద ఉండవలసిందే. ఆ కొనగోరు ముద్దలు తింటేనే మనకి సాహిత్యం, సంగీతం, తత్వం అన్నీ అర్థమవుతాయి. అందుకే నా తల్లికి నమస్కారం.